హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో డబుల్ బాడీ ఏ విధంగా కుట్టాలి అనే దాని గురించి నేను వివరిస్తానండి. డబుల్ బాడీ కాదండి, ఇది పట్టు వస్త్రం అండి. పట్టుకి లైనింగ్ వాడట్లేదు కాబట్టి పట్టు రెండు కూడా బాడీ కట్ చేసేసి నేను వీడియోలో మీకు షార్ట్ వీడియోలో చూపించాను. కానీ కుట్టే విధానం ఏ విధంగా కుట్టాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు వివరించి చూపిస్తాను. ఎందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నేను కింద ఒక బాడీని మరియు పైన ఒక బాడీని పెట్టేసేసి సెట్ చేసుకుంటున్నాను. ఇలా రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడ సెట్ చేసుకున్నాను. నేను రెండు బాడీ యొక్క చివర్లు కింద అంచులు పట్టుకొని చక్కగా ఇగో ఈ విధంగా నేను 1/2 ఇంచు పెట్టి కుట్టు పెడుతున్నానండి. నేను ఇక్కడ లోపల వైపు సీదా ఉండాలండి, ఇట్లా పైన ఉల్టా ఉండాలి. ఇక్కడ ఉల్టా సైడ్ మనం కుట్టుకోవాలి. 1/2 ఇంచు లోపల కుట్లో ఉండాలండి, లేదంటే పిగిలిపోతుంది. కాబట్టి లోపల 1/2 ఇంచు పెట్టేసేసి కుట్టు పెట్టాలి. ఇక్కడ చివరి కూడా సమానంగా చూసుకొని కుట్టుకోవాలి. ఇటు కూడా ప్యాక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు రెండవ వైపు ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాక్ చేయట్లేదు ఇటువైపు కింద, ఎందుకంటే రివర్స్ తిప్పుతాను కాబట్టి నేను ఇక్కడ ఇటు సైడ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను కుట్టి. చక్కగా ఇలా ఉగ్గు రాకుండా చూసుకోవాలి నీట్గా. మొత్తం టోటల్గా నేను ఇక్కడ కుట్టేశానండి. ఒక సైడ్ మాత్రమే నేను కుట్టలేదు, ఇటు సైడ్ మాత్రమే నేను కుట్టలేదు, చుట్టూ కుట్టుకొచ్చేసాను. ఇప్పుడు రౌండ్ కూడా కుట్టేస్తాను, నెక్ రౌండ్. ఇప్పుడు నెక్ రౌండ్ మొత్తం కుట్టుతానండి. అయిపోయిందండి, కుట్టేసాను. ఇంకా టోటల్గా నెక్ రౌండ్ కూడా కుట్టడం అయిపోయింది. ఇప్పుడు నేను రివర్స్ తిప్పుకుంటాను కాబట్టి కొంచెం ఆ రౌండ్ ఎక్కడైతే ఉందో మనం రౌండ్గా కట్ చేసాం కాబట్టి అక్కడ కటింగ్స్ ఇస్తాను నేను, ఎందుకంటే మనం తిప్పుకుంటే ఈజీగా తిరుగుతుందనమాట. ఈ విధంగా రౌండ్ ఎక్కడైతే రౌండ్ లాగా అనిపిస్తుందో అక్కడంతా కట్ చేసుకోవాలండి. అక్కడక్కడ నెక్ మొత్తానికి రౌండ్ నేను కటింగ్ ఇచ్చాను. అక్కడ ఈజీగా మనం రివర్స్ తిప్పినప్పుడు చక్కగా తిరుగుతుందన్నమాట.
అదేవిధంగా మనం చంక సైడ్ కూడా మూలలు తిరిగే దగ్గర కూడా మనము కటింగ్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ విధంగా ఎక్కడైతే మూల ఉందో ఆ మూలకి మనం కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా. తర్వాత ఇది రివర్స్ తిప్పేస్తాను నేను, దీనికి తిప్పేసి పైనుంచి కుట్టు పెడతాను అన్నమాట. ఓకేనా, చూడండి. రివర్స్ తిప్పే వీడియో నేను పెట్టట్లేదండి, లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. రివర్స్ తిప్పిన తర్వాత పైనుంచి కుట్టు పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు వస్త్రాలు అనేవి చిన్నగా కాబట్టి నేను లైనింగ్ పెట్టకుండా దీనికి నేను డబల్ కట్ చేశాను అనమాట. చాలా రోజులు బాడీ తగ్గాలి అనేసి, తగ్గుతుంది లోపల అనేసి. లోపల మనం కట్స్ చిన్న చిన్న డాట్స్ లాగా కట్ చేసాం కాబట్టి అదే అణిగిపోతుంది అన్నమాట. మనకి ఈజీగా కుట్టుకోవడానికి ఈజీగా అణిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మనం వెనకాల హుక్స్లో వేస్తాం కాబట్టి హుక్స్లకి నేను కట్ చేశాను. ఇక్కడ హుక్స్ కాజాకి బాడీకి ఇలా బాడీ చక్కగా ఇదంతా చుట్టూ కుట్టుకున్నాను కదా. ఇప్పుడు నెక్ దగ్గర కుట్టాను. ఇలా మర్చుకున్నాం కదా, ఈ నెక్ కూడా ఇక్కడ హ్యాండ్స్కి వేసేసాము. ఇక్కడ మనం లోపల నుంచి కుట్టి పైనుంచి ఒక కుట్టు పెట్టేసాను నేను. ఇప్పుడు నెక్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు పెట్టేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇలా అణిగిపోతుంది అనమాట. ఇక చూడండి నీట్గా కనబడుతుంది. ఇక్కడ మనకు ఖర్చు లేదు, పైనుంచి మనం మడవాల్సిన పని లేదు. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఈ విధంగా చక్కగా ఇలా వస్తుంది. చూసారు, మనకి బయట అనేది ఖర్చు అనేది కనిపించదు. మెడపట్టి కూడా వేయనవసరం లేదు, ఖర్చు కనిపించదు. మనకు ఒక బెనిఫిట్ ఇంకొకటి ఏంటంటే మెడపట్టి కూడా వేసి మెడలు పెట్టుకొని కుట్టి మడిచి హెమింగ్ చేసి అదంతా పని తప్పుతుంది అన్నమాట మనకి. ఇక్కడ ఈ బాడీకి ఈ విధంగా కుట్టేస్తాం, లోపల నుంచి మడిచి కుట్టేస్తాం. చూసారు ఈ విధంగా. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. ఇక్కడ వెనకల హుక్స్ కాజా వేస్తాను నేను. ముందంతా మడిచి వెనకలు మడవకపోతే బాగుండదు కదా, అట్లా అనేసి ఇక్కడ కూడా నేను మడిచి కుట్టేసేసాను అన్నమాట.
మడిచిన తర్వాత ఇక్కడ కూడా లోపల భాగం వెనక సైడ్ కూడా మడిచేస్తాను. చూసారు కండి, ఇలా మొత్తం నేను ఇలా స్టిచ్చింగ్ చేసేసాను అన్నమాట. చూసారు, ఇది హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి, ఇలా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ బాడీ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. బాడీని మనం తయారు చేసుకోవచ్చు పట్టు లంగాలకైతే. ఎందుకంటే పోగులు ఎక్కువ వెళ్ళేదానికి మనం ఇలా ఈ విధంగా మనం బాడీని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇక్కడ చిన్న డాట్స్ వేసాను, ఇక్కడ ముందు భాగానికి మాత్రమే డాట్స్ వేసి కుట్టాను. చూసారుగా, ఇప్పుడు నేను లెహంగా అటాచ్ చేస్తాను. ఇలా కుర్చీలు పోసుకుంటున్నాను నేను పట్టు లంగాని ఈ విధంగా. ఇక్కడ కూడా చూడండి, నేను పైన కూడా నేను ఇక్కడ పోగులు వెళ్ళకుండా చక్కగా, ఇది చూడండి, పోగులు వెళ్ళకుండా నేను ఇక్కడ మడిచి కుట్టుకున్నాను ఆల్రెడీ. కుర్చీలు వేసే దగ్గర పైన కూడా బాడీని మనం ఆల్రెడీ ప్యాక్ చేసాం కాబట్టి లంగా కూడా పైన ప్యాక్ చేశాను పోగులు వెళ్ళకుండా.